ఈ నెలలో మా దోస్తు పెళ్ళి ఉన్నది. మొన్న పెళ్లి కారెట్లు పట్టుకొచ్చి ఇయ్యంగానే మా సార్కు ఫోన్ చేసి 2 రోజులు నేను ఆఫీస్కు రాను అని చెప్పిన. అటెంక పెళ్లి కారెట్ చూస్తే అబ్బా మస్తుందనుకో రాదోర్రి. నేను కూడా నా పెళ్ళప్పుడు ఈసొంటి కారెట్లే కొట్టిస్తా అని మా దోస్తుకు చెప్పిన. అంత మంచిగా ఉన్నది కానీ ఇగో గీ కారెట్ చూసినాక ఇప్పుడు గిసొంటి కారెట్ మీదకి మళ్ళీంది నా మనసు. మాకు చూపెట్టవా గా కారెట్ అని అనుకుంటురా? చూపెడదామనే పట్టుకొచ్చిన చూడుర్రి. అగ చూసిర్రా, ఇదే ఇప్పుడు దాకా చెప్పిన పెళ్లి కారెట్టు. అదేంది అన్ని కారెట్ల లెక్కనే ఉన్నది కదా, దీంట్లో గంత గొప్ప ముచ్చటేముంది అని అనుకుంటుర్రా? ఎందుకు లేదు, లేకుంటే మేమెందుకు చెప్తాం. అది పెళ్ళప్పుడు చుట్టాలకు పంచేటి కారెట్ గాని అన్ని కారెట్ల సొంటి కారెట్ కాదు. జర్రంత ఇచ్చంత్రంగా కొట్టిచ్చిర్రు గా పెళ్ళోళ్ళు. అంత ఇచ్చంత్రం ఏముందో పెళ్లి పిల్ల చెప్తుంది ఇనుర్రి. ఇక చెప్పరా షెల్లే. ఆ కార్డ్ స్పెషాలిటీ ఏంటంటే అవి ఈకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ అండ్ హ్యాండ్ మేడ్ కూడా. దాంట్లో ఇంకా విత్తనాలు ఉన్నాయి. పేపర్ కార్డ్లో తులసి, బంతి, చామంతి విత్తనాలు ఉన్నాయి. ఇంకా పెన్ కార్డ్స్ కూడా కొట్టించాము. దాంట్లో 5 రకాల కూరగాయలు విత్తనాలు ఉన్నాయన్నమాట. సో వాడినాక ఏది వృధా కాకుండా అన్ని మట్టిలో పెడితే మన ప్రకృతికి చాలా యూస్ఫుల్గా పూలవి, కూరగాయలవి ఉన్నాయి. అదే స్పెషాలిటీ అండి కార్డ్స్వి. మళ్ళీ బడ్జెట్ కూడా ఏం ఎక్కువ కాదు. అది ఇన్నరా ఏమున్నదో. అందరి లెక్కన కాకుండా జర్రంత ఇచ్చంత్రంగా కొట్టియాలని ఇగో ఇసొంటి కారెట్ కొట్టిచ్చిర్రట. కారెట్కు కూరగాయల గింజలు, పూల మొక్కలు గిసొంటి ఆటి అతికిచ్చిర్రట. వంకాయ, టమాటా, కొత్తిమీర, పాలకూర, ముల్లంగి అసొంటి గింజలున్నాయట. అట్లా ఎవళ్ళన్నా గా కారెట్ ను తీసుకుపోయి ఏండన్నా పడేసినా అవి మొలకలు వస్తాయి. ప్రకృతిని కాపాడినట్టు అయితదని ఇసొంటి ఉపాయం చేసినావని అనుకొచ్చింది పెళ్లి పిల్ల. అంతేగా చదువుకునేటి పొల్లగాండ్లకు, దోస్తులకు ఇచ్చేతందుకు పెన్ కారెట్ ను కూడా ఇచ్చిర్రట. మరి గంత మంచి ఇగ్రం చేసిర్రంటే ఏ పాట అయిందో గా కారెట్ కు అని అనుకునేరు. ఒక్క సీడ్స్ కారెట్ కు 50 రూపాయలైతే పెన్ కారెట్ కు 12 రూపాయలే అయిందట. మంచిగున్నది కదా గీ కారెట్. కోయంబత్తూర్లో అచ్చేపిచ్చిర్రట గీ కారెట్లను. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే దూరంగా ఉన్నోళ్లకు ఫోన్లు చేసి పెళ్లికి రావాలే అని పిలిస్తే వాస్తవంగాని మాకు కారెట్ ఇయ్యుర్రి అని అంటుర్రట సుట్టపోళ్ళు. అంటే కారెట్ తీసుకునే తందుకు లగ్గానికి వస్తుర్రు అన్నట్టు. ఇంతకు గీలది ఎక్కడనో చెప్పనే లేదు కదా. ఎక్కడనో కాదులా మన ఆదిలాబాద్ జిల్లాలైన ముచ్చటే. ఏదైతే ఇంగాని గీ బుజ్జి పెళ్లికి వచ్చినోళ్ళు పట్టుబట్టలు, నగలు, నట్ర, పెళ్లిలో కూసున్న పిల్లగాని గురించి మాట్లాడుకున్నాడేమో గాని కారెట్ నే చూసేటట్టున్నారు కదా అని అనుకుంటుర్రట గీ ముచ్చటెరికైనా చుట్టుముట్టు ఉండేటి పబ్లిక్. అట్లే ఉంది మరి గీ ముచ్చట చూస్తుంటే.